శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే రమణాయ. నమో భగవతే సాయినాథాయ. శ్రీ రమణాశ్రమ లేఖలు. సూరినాగమ్మ గారికి మనస్ఫూర్తిగా పాద నమస్కారాలు చేసుకుంటూ 22వ లేఖ మోక్షము. తేదీ 8/1/46. కొద్ది రోజుల క్రిందట మధ్యాహ్నం 3 గంటల వేళ కొత్తగా ఒక స్త్రీ వచ్చి హాలులో కొంతసేపు కూర్చుంది. ఆ కూర్చున్నంతసేపు శ్రీవారిని ఏదో అడగాలని లేవబోతూనే ఉంది. భగవాన్ చూచి చూడనట్లు ఏదో చదువుతూ ఉండటం వల్ల కొంచెం ఆగింది. భగవాన్ పుస్తకం అవతల పెట్టగానే ఆమె లేచి సోఫా దగ్గరికి వెళ్ళి, స్వామి, నాకు ఒక్క కోరిక ఉన్నది, చెప్పమంటారా అంది నిర్భయంగా. ఏం కావాలి అన్నారు భగవాన్. మోక్షం అన్నదామె. భగవాన్, ఓహో అల్లగా అన్నారు. అవును స్వామి, మరేమీ అక్కర్లేదు, మోక్షం ఒక్కటిస్తే చాలును అందామె. భగవాన్ పెదమెలు దాటి వచ్చే నవ్వును ఆపుకుని, సరి మంచిదే అన్నారు. ఎప్పుడో ఇస్తానంటే కాదు స్వామి, ఇప్పుడే ఇవ్వాలి అన్నదామె. సరిపోయింది అన్నారు భగవాన్. ఇస్తారా, పోయి వస్తానన్నదామె. ఊ అన్నారు భగవాన్. ఆమె గడప దాటి వెళ్ళగానే తుళ్ళిపడి నవ్వుతూ మా వైపు చూచి, మోక్షం ఒక్కటిస్తే చాలట, వేరే ఏమీ అక్కర్లేదట అన్నారు భగవాన్. నా ప్రక్కనున్న సుబ్బలక్ష్మమ్మ అందుకొని, మేము అందుకే వచ్చి ఉన్నాం, ఇంకేమీ వద్దు, మోక్షం ఇస్తే చాలును అన్నది చల్లగా. ఓహో అల్లగా, ఏమి వద్దని అన్నీ విడిచిపెడితే ఉండేది మోక్షమేనే, ఒకరిచ్చేదేమి, అది ఉండేదే కదా అన్నారు భగవాన్. అదంతా మాకు తెలియదు, భగవానే మాకు మోక్షం ఇవ్వాలి అని ఆమె వెళ్ళిపోయింది. అదేమి మూట ముళ్ళ కట్టి ఇచ్చేందుకు, అదేమి మూట ముళ్ళ కట్టి ఇచ్చేందుకు, ఇంకా ఏమి కోరరటోయ్, ఒక్క మోక్షం ఇస్తే చాలట, అది మాత్రం కోరిక కాదు కాబోలును, ఉన్నవన్నీ పోగొట్టుకుంటే మిగిలేది మోక్షమే, అవి పోగొట్టుకునేందుకు సాధన చెయ్యాలి అన్నారు భగవాన్. మహావాక్య రత్నమాలలో ఇదే భావం చెప్పారు చూడు. వాసనాతానవం బ్రహ్మ మోక్ష ఇత్యభిధీయతే. పూర్తిగా వాసనలు జారిపోవుటయే బ్రహ్మమని, మోక్షమని చెప్పబడుచున్నది. నమో భగవతే రమణాయ. నమో భగవతే సాయినాథాయ. సూర్యనాగమ్మ గారికి మనస్ఫూర్తిగా పాద నమస్కారం చేసుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి.